సిద్దిపేటకు ఆయిల్ ఫోమ్ ఫ్యాక్టరీ రావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదాతలు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ ప్రాంతానికి ఆయిల్ ఫోమ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే అందుకు కారణం కేసీఆర్ హరీష్ రావులు చేసిన కృషి అని కొనియాడుతున్నారు. రైతు బంధువులు కేసీఆర్ హరీష్ రావు అని కొనియాడుతూ గ్రామ గ్రామాన వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామ శివారులో తెలంగాణ రాష్ట్ర సాధకుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫోమ్ ఫ్యాక్టరీ ఇవాళ ప్రారంభం కాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు రావడం వల్లే ఆయిల్ ఫోమ్ సాగు సాధ్యమైందని రైతులు చెబుతున్నారు. ఒకప్పుడు చుక్క నీరు లేని చోట ఇవాళ ఆయిల్ ఫోమ్ తోటలు ఫ్యాక్టరీల ఏర్పాటుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నర్మెట గ్రామానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఇంతకుముందు తను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నెరవేర్చి నర్మెట గ్రామం నుండే ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా గ్రామ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గ్రామంలో రైతు ఏదైతే రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మా పక్కనున్నటువంటి కొమరెల్లి మల్లన్న దేవాలయం మీద ఒట్టేసి ఈ మండలంలో అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం మా నర్మెట గ్రామంలో 350 మంది రైతులకు 3 కోట్ల చిల్లర పైసలకు ఇంకా రుణమాఫీ బాకీ ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నర్మెట గ్రామంలో ఇదే వేదికపై నుంచి ఈ రైతులకు రుణమాఫీ చేసి వెళ్ళాలని చెప్పేసి నేను ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆయిల్ ఫామ్ మీటింగ్ జరుగుతుందంటే అది కేసీఆర్ పుణ్యం. మరి 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాడి కొట్లాడి తెలంగాణ తెచ్చినాక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి ఇవన్నీ అభివృద్ధి పనులు ఎవరు చేసినంటే మన కేసీఆర్ హరీష్ రావు. మరి ఈడ ఆయిల్ ఫామ్ చేయాలంటే అప్పుడు గాలిలో తేమ శాతం లేదంటే కేసీఆర్ హరీష్ రావు కలిసి కాళేశ్వరం నీళ్లు తెచ్చి రంగనాయ సాగర్ మల్లన్న సాగర్ కొండపోసం సాగర్ ఇవన్నీ నీళ్లు నింపిన తర్వాత మళ్ళీ గాలిలో తేమ వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ ఆయిల్ కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు పనులు నడుతూనే ఉన్నాయి. వాళ్ళే పెట్టిన 300 కోట్లతోటి ఆయిల్ ఫామ్ కంప్లీట్ చేసిండ్రు. మరి వీళ్ళు ఇప్పుడు మేమేమో చేసినామనంటే కూడా బాగుండదు. చేసిన వారిని విడిచిపెట్టి ఒట్టోళ్ళం పట్టుకొని ఏదో చేసిందంటే కూడా మేము ఇక్కడి ప్రాంత రైతులంతా ఒప్పుకోరు. కాబట్టి ఏదన్నా విషయం మాట్లాడాలన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడి రైతులకు అందరికీ అనుకూలంగా రైతు బంధు బంద్ అయింది, ఇవన్నీ రైతు బీమా పోయింది. ఇవన్నీ ఈ ప్రాంత ప్రజలు నిన్ను సహించరు. ఈ ఏవైతే పథకాలు తీసేసినామో ఆ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ ఇస్తా అని చెప్పి ఇలా హామీ ఇవ్వాలి.